పసిడి కొనుగోలుదారులకు ఇవాళ ఊరట లభించింది. గత 2-3 రోజులుగా వరుసగా పెరిగిన బంగార ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో పాటు దేశీయ మార్కెట్లో కూడా పసిడి రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ ₹270 తగ్గి 1,38,000కు చేరింది. అటు కేజీ వెండి ధర 5,000 తగ్గి 2,72,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ సుమారు $4,440 వద్ద ట్రేడ్ అవుతుంది. కిందటి రోజు ఇది ఒక దశలో $4,500కు చేరువైంది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. ఒక రోజు ముందు ఔన్స్ కు $81 దాటిన సిల్వర్ రేట్ ఇప్పుడు $78 పరిధిలో ట్రేడ్ అవుతుంది. దేశీయంగా కిలో వెండి ధర 2.50 లక్షలు దాటిన నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛతమైన కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు, వారు నష్టపోకుండా చూసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఆభరణాల్లోని వెండి శాతాన్ని ధృవీకరించి హాల్ మార్క్ వేసేందుకు తగినన్ని స్వచ్ఛత నిర్ధారణ, హాల్ మార్కింగ్ కేంద్రాల వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాట్లకయ్యే దీన్ని అమలు చేస్తారని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. చెప్పనా? వరుసగా 3 రోజుల పాటు గోల్డ్ రేట్లు అనేవి పెరుగుతూ వచ్చాయి. సడన్ గా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది మంచి టైమే అంటారా? ఓకే, ఇంకొంచెం వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే మనం నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది, అది ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. టెక్నికల్ గా ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. మార్జిన్స్ మామూలుగా పెంచలేదు. అంటే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, మన MCX అనుకోండి, ఎక్స్చేంజ్ లో మార్జిన్స్ అంటే గోల్డ్, సిల్వర్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో మార్జిన్స్ విపరీతంగా పెంచడం అనేది ఒక రీజను. ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది అనేది ఒక రీజను. ఎక్కడైతే బాగా పెరగడం జరిగిందో అక్కడ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోవటం, ఇవన్నీ రీజన్లు. ఇప్పుడు ఇవాళ పడడానికి రీజన్లు ఏంటిదంటే US డాలర్ స్ట్రాంగ్ అయింది, అదొక రీజన్. నెంబర్ 2, పేరోల్స్ డేటా వస్తుంది, దానికోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. రేపు వస్తుంది అది పేరోల్స్ డేటా, దానికోసం అనేది ఒకటి. నెంబర్ 2, ఇక అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, మార్జిన్స్ మెథడ్ అనుకోండి, వీటితోటి ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ తోటి ఈ వెనిజులాకి రష్యా వాళ్ళు ఎంటర్ అయింది అనేది ఒక వార్త అనమాట. అంటే వెనిజులాకి సపోర్ట్ అనుకోండి, లేకపోతే ఆ క్రూడ్ ఆయిల్ కోసానికి రష్యా వాళ్ళు ఎంటర్ అయింది అనేది ఒకటి. మళ్ళీ మన అంటే FIL అంటే మన మార్కెట్ లోకి వచ్చేటప్పటికి FIL కంటిన్యూగా అమ్మటం, ఇవన్నీ జరుగుతూ ఉండటంతో మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డది. ఈ అనిశ్చిత పరిస్థితులతోటి మన మార్కెట్ పడ్డాయి. ఇక కమోడిటీస్ మార్కెట్ లో అన్ని ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి అనుకోవాలి. అయితే ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బాటమ్ కి రావటమా, ఎక్కడో ఒక దగ్గర కొంచెం అంటే డౌన్ ఫాల్ అయ్యి ఒక దగ్గర స్తబ్దత అంటే న్యూట్రల్ గా ఉండటం, సైడ్ వేస్ గా ఉండటం, ఫ్లాట్ గా ఉండటం, అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో వాళ్ళు అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేయాల్సి ఉంటది. ఇక మీరు అన్నట్టు ఇప్పుడు కిలో మన వెండి కూడా ఏదైతే సిల్వర్ ఉందో దానికి కూడా హాల్ మార్క్ చేయడం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇక ఎప్పుడు అంటే జనరల్ గా హాల్ మార్క్ అంటే ఏంటిదంటే స్వచ్ఛత. ఈ స్వచ్ఛత అనేది ఏదైతే కొనుగోలుదారులకు భరోసా కల్పించడం కోసం, వాళ్ళు నష్టపోకుండా ఉండటం కోసం అంతకు ముందు గోల్డ్ మీద ఉంది హాల్ మార్కింగ్. ఇప్పుడు ఏంటిది సిల్వర్ కూడా కంపల్సరీ చేయాలనేది ఒకటి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్, సిల్వర్ బాగా ధరలు పెరగడం జరుగుతో ఈ డూప్లికేట్ అనుకోండి, ఫేక్ అనుకోండి, స్వచ్ఛత అంటే ఏంటంటే ప్యూరిటీ అంటాం. ఆ ప్యూరిటీ తక్కువ ప్యూరిటీది, తక్కువ ఉన్నటువంటిది అంటే పర్సంటేజ్ అంటాం. సపోజ్ ఇప్పుడు 50%, 60% ఉన్నటువంటి సిల్వర్ ప్యూరిటీని తక్కువ రేటుకి అమ్మటం అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ ధృవీకరించడం కోసం హాల్ మార్క్ కంపల్సరీ చేయటం అనేది ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉత్పత్తుల నాణ్యత, దానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేయడం జరిగింది. ఈ నాణ్యత అనేదే మెయిన్ ఇంపార్టెంట్ గా
అంటే ఏంది ఇప్పుడు ఉదాహరణకి సిల్వర్ ఇప్పటి వరకు మీరు జనరల్ గా మన ఇన్వెస్టర్లు అందరూ ఈ వీడియో వినే వాళ్ళకి అర్థమై ఉంటది. ఏమనంటే ఏ షాప్ లో కన్నా పోయినా గోల్డ్ కి మేకింగ్ వేస్టేజ్ అంటారు, సిల్వర్ కి మేకింగ్ వేస్టేజ్ ఏముండదండి, సిల్వర్ కాస్ట్ ఇంటూ వెయిట్ అండి ధర అండి అంటారు. అంటే ఏంది, అందులో ప్యూరిటీ ఉండదు. మనం కనుక గట్టిగా అడిగినాం అనుకోండి, ప్యూరిటీ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేస్తే కొన్ని షాప్స్ అయితే 85% ప్యూరిటీ ఉంటుంది అంటారు, కొంతమంది 80% ప్యూరిటీ ఉంటుంది అంటారు. అంటే ఏంది అంటే దాంట్లో మనం ఇచ్చేది 100% పైసలు ఇస్తే మన ప్యూరిటీ ఎంత ఉంటుంది, దాంట్లో 80% 85% ప్యూరిటీనే ఉంటుంది అన్నట్టు. అంటే మిగిలిన 20% ఉండదు కాబట్టి 15% ఉండదు కాబట్టి ఆ డిఫరెన్స్ తోటి ఏదైతే ఉందో మనకు దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు. ఏమనంటే నో మేకింగ్ నో వేస్టేజ్ అని చెప్తారు ఏది సిల్వర్ విషయంలో. అంటే ప్యూరిటీ ఉండదు, అక్కడ ప్యూరిటీ తగ్గిస్తారు కాబట్టి ఆ పైసలు ఈ పైసల్లో అడ్జస్ట్ చేసుకుంటారు అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు ఏంటిది, అవన్నీ లేకుండా ఉండటం కోసం ప్యూరిటీ ఎంత ఉండాలి ఏముండాలి అనేది చేస్తూ అప్పుడు హాల్ మార్క్ ఉందనుకోండి, దాంట్లో ఎంత ప్యూరిటీ ఉంది. ఇప్పుడు గోల్డ్ మాదిరి 24 క్యారెట్స్ 916 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇట్లా ఎట్లయితే ఉంటుందో అప్పుడు కూడా సిల్వర్ లో కూడా ఆ ప్యూరిటీ ఉంటుంది అనమాట. దానికోసం అది చేయాలనేది అనమాట. ఇప్పుడు ఏదైతే బంగారం ఉందో దాంతో పాటు సిల్వర్ కూడా జరిగితే స్వచ్ఛత అనుకోండి, ఆ బిఏఎస్ లోగోలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ యొక్క లోగో, వాళ్ళ యొక్క నెంబరు, HUID అని ఉంటుంది, అంటే దాని యొక్క నెంబర్ ఉంటుంది, అది ఆ గుర్తింపు సంఖ్య, ఇవన్నీ కూడా వాటి మీద ముద్రించడం జరుగుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కొనుగోలు ఉంటారో దాంట్లో ఉన్నటువంటి ప్యూరిటీ తెలుస్తుంది, స్వచ్ఛత తెలుస్తుంది. దాన్ని అది హాల్ మార్కింగ్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. తక్కువ నాణ్యత ఉన్నటువంటివి మోసాలు అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది దాని వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఇప్పటి వరకు 373 జిల్లాల్లో మన దేశంలో అంటే గోల్డ్ వార్కి ఆల్రెడీ హాల్ మార్కింగ్ జరుగుతుంది. ఇప్పుడు వరకు 58 కోట్ల పైన హాల్ మార్కింగ్ వచ్చినట్టుగా ఆయన గారికి వెల్లడించడం జరిగింది. నెలకు 1 కోటికి పైగా గోల్డ్ ఆభరణాలు ఆర్నమెంట్స్. అయితే ఇదంతా కూడా ఇప్పటికే వెండి హాల్ మార్కింగ్ కూడా మంచి స్పందన వస్తుంది అంటే ప్రపోజల్ కి. అయితే 2025 నుంచి కూడా వెండి ఏవైతే సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా హాల్ మార్కింగ్ చేయడానికి అంగీకరించడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా ఐచ్ఛికమే. అంటే ఇప్పటి వరకు 23 లక్షలకు పైగా వెండి వస్తువులకు ధృవీకరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా కంపల్సరీ చేయాలనేది ఉంది హాల్ మార్కింగ్. దీన్ని వెండి కూడా అదే సిల్వర్ ని కూడా చేయాలనేది GTRI అంటారు, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. వాళ్ళు దీని మీద చేయాలనేది సూచించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం ప్యూరిటీనే మనం శుద్ధి చేసిన వెండినే దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ వెండికి ప్రాసెసింగ్ చేయడం వల్ల మెయిన్ ఇప్పుడు ఎక్కువ శాతం చైనానే ఉంటుంది వరల్డ్ లో. అయితే వాళ్ళు ఏదైతే అంటే సిల్వర్ విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 56,700 కోట్లు దిగుమతి చేసుకోవడం జరిగింది. వాళ్ళు అంటే రా సిల్వర్ అంటే ముడి వెండిని దిగుమతి చేసుకొని మళ్ళీ అదే వెండిని ప్యూరిటీ చేసి మంచిగా చేసి వాళ్ళు దిగుమతి చేయడం జరుగుతుంది. అయితే మనం అయితే మాత్రం శుద్ధి చేసిన వెండినే దిగుమతి చేసుకోవడం జరుగుతుంది, ముడి వెండి కాకుండా. లాస్ట్ ఇయర్ వచ్చి అంటే 2024లో 57,600 కోట్లు మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అట్లా 2024, 25 ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే సెంట్రల్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. లాస్ట్ 2 months నుంచి కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇవి మెయిన్. ఇక మన షేర్ మార్కెట్ ఈ రోజు బాగా ఫాల్ అవడం జరిగింది. ఎంత ఫాల్ అంటే ఒక్కసారిగా 630 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ మన దేశం మీద సుంకాలు టారిఫ్లు ఇంకా పెంచుతాము అని చెప్పేసి అనడం జరిగింది. దాంతో మన మార్కెట్లు ఫాల్ అవడం జరిగింది ఒకటి. ఇక రెండోది ఏంటిది, ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో FIL కూడా అమ్మటం మొదలు పెట్టారు. అదొక రీజన్. FIL అమ్మటం ఇది జరగటం ఒక 3 రోజుల నుంచి మళ్ళీ కంటిన్యూగా ఫాల్ అవడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి కూడా ఈ రోజు గురువారం BSE సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్, అది కూడా ఒక రీజన్. వీటన్నిటితోటి మన మార్కెట్లు పడుతున్నాయి. మళ్ళీ రేపు శుక్రవారం BSE సెటిల్మెంట్ ఓపెనింగ్ డే ఉంటుంది. ఆల్రెడీ నిన్న NSE వీక్లీ సెటిల్మెంట్ ఓపెనింగ్ డే ఉంటుంది. కాబట్టి మళ్ళీ రేపు మళ్ళీ షార్ట్ కవరింగ్ ఉండి మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇంకొక వర్డ్ ఏంటిదంటే ఈ మధ్య కాలంలో SRIL అని 2016లో ఒక కంపెనీ డీలిస్టింగ్ చేసింది. SRIL ఈ SRIL ఏదైతే ఉందో 2016 ఫిబ్రవరి 17లో డీలిస్ట్ అయింది. మళ్ళీ అదే SRIలు నయారా ఎనర్జీ, ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ పంపులు, ఇండియన్ ఆయిల్, HPCL, BPCL ఎలా ఉంటాయో అలా నయారా పెట్రోల్ పంపులు ఉంటాయి, దారిలో మనకు కనబడతాయి. అది ఎవరిది అంటే SRIL వాళ్ళు.
ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎస్ఆర్ఐల నుంచి బైబ్యాక్ చేస్తామని ఒక లెటర్స్ రావటం జరిగింది. లేదు ఇదే ఎస్ఆర్ఐలు డీలిస్టింగ్ అయిన డేటా ఉంటది బాంబేలో, ఆ డేటా తీసుకొని కొద్దిమంది లెటర్స్ రాయటం, ఎవరికి ఎస్ఆర్ఐలు ఎవరైతే డీలిస్టింగ్ లో పార్టిసిపేట్ చెయ్యరో వాళ్ళందరికీ లెటర్స్ ఏమని, మేము మీకు ఈ షేర్లు అదే మీకు ఇంత మీ షేర్లు ఎస్ఆర్ఐలు మాకు ఇచ్చేయండి, మేము ఇంత రేట్ ఇస్తామని చెప్పేసి అంటారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటిదంటే ఎస్ఆర్ఐ డీలిస్టింగ్ లో 2016లో ఎవరి దగ్గర అయితే ఉంటాయో షేర్లు వాళ్ళకి నయారా ఎనర్జీ షేర్లు వస్తాయి. అది 1200 రూపాయలు ఇప్పుడు PIPOలో మార్కెట్ లో నడుస్తుంది. అది ఏది మన నయారా ఎనర్జీ. అంటే రేపు రాబోయే రోజుల్లో IPOకి వస్తుంది అనమాట. ఎస్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఎస్ఆర్ఐల్ కంపెనీకి లెటర్ రాస్తే నయారా ఎనర్జీ కొత్త షేర్ సర్టిఫికెట్లు వస్తాయి, అవి డిమాట్ లో వస్తాయి. ఆ డిమాట్ లో చేసుకున్నాక మళ్ళీ ఏం చేయాలి, నయారా ఎనర్జీ ఎప్పుడు పబ్లిక్ ఇష్యూకి వస్తే అప్పుడు ఈ షేర్లు అమ్ముకోవచ్చు. ఇప్పుడు 1200 రూపాయల దాకా ట్రేడ్ అవుతుంది. ఏది నయారా ఎనర్జీ. నయారా ఎనర్జీ అంటే ఏం లేదు, ఎస్ఆర్ఐలు పేరు మారి అది ఇప్పుడు మనకు పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఎస్ఆర్ఐలు ఉన్న వాళ్ళు కనుక కాల్ చేస్తే నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుద్ది. ఇది ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మార్కెట్ లో ఒక అనిశ్చిత పరిస్థితులు, రష్యా కూడా ఎంటర్ అవడం జరిగింది. ఏది ఎప్పుడు ఇది వెనిజులా ఏదైతే ఉందో ఈ వెనిజులా మీద గొడవతోటి రష్యా కూడా ఆ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఏదో ట్యాంకర్లు వాటి మీద ఉంది అనమాట. అంటే మళ్ళీ రష్యా ఎంటర్ అయిందంటే అమెరికా రష్యా ఏం జరుగుద్ది అనేది ఉంటుంది అనమాట జనరల్ గా. అందుకోసం అని చెప్పేసి మార్కెట్లు కొంచెం డౌన్. ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ ఈ కమోడిటీస్ లో అయితే బాగా హైకి వెళ్ళినాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. రైట్, థ్యాంక్ యూ అనుష.